పార్టీలు సిపిఎం, సిపిఐ, ఏఐటిసి, సిఐటియు ఆధ్వర్యంలో కుమరయ్య భవను, శ్రామిక భవను, అదేవిధంగా గణేష్ చౌక్ నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా భారీ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది. ప్రధానంగా బొగ్గు బ్లాక్లను వేలం వేయరాదని, బొగ్గు బ్లాక్లను వెంటనే వేలాన్ని నిలుపుదల చేయాలని, శ్రావణపల్లి బొగ్గు బ్లాకుల్ని వెంటనే సింగరేణికి అప్పగించాలని, సింగరేణి ప్రాంతంలో ఉండే అటువంటి బొగ్గు బ్లాకులన్నింటినీ సింగరేణికి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు భారీ ర్యాలీ అనేది చేయటం అనేది జరిగింది. అనంతరం అంబేద్కర్ బొమ్మ దగ్గర రాస్తా రోకో కార్యక్రమాన్ని, మానవహారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న మోడీ, నీ వాటా అనేది 49%. రాష్ట్ర ప్రభుత్వాన్ని 51, రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు కలుపుకొని తొండి చేసి బొగ్గు బ్లాకుల్ని మొత్తం వేలం వేసి ప్రైవేటు వాళ్ళకు అప్పగించాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఈడ ఉన్నటువంటిది నల్ల సూరులు, బొగ్గు గని కార్మికులు. ఇది అసలే రాకాసి బొగ్గు. ఒక్కసారి మండిద్దంటే దేశం మొత్తం మంట మండుద్దిని, ప్రభుత్వం కూలిపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంటనే వేలంపాటను నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బొగ్గు బ్లాక్లను వేలాన్ని ఆపలేనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా బొగ్గుల శాఖ మంత్రి ఈ తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించి వెంటనే రిజైన్ చేయాలని, లేని పక్షంలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.